వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న కేబినెట్ సమావేశం. మంత్రివర్గ విస్తరణ, పలు అంశాలపై చర్చ. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి. అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం. గాంధీ భవన్ వద్ద అరెస్ట్ చేసిన గ్రూప్ 1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలి. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన. మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీగా చర్యలు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 494, నిఫ్టీ 221 పాయింట్లు డౌన్. అంగన్వాడీకి వచ్చే పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ముదోలి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంవన్. రానున్న 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక. జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చిట్టినాయుడి పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సునీల్ కుమార్. మరో మైలురాయికి చేరువైన బంగారం ధరలు. పండగల సీజన్ కావడంతో ఊపందుకున్న ఆభరణాల కొనుగోళ్లు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ BR అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ BR అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని PCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. వారితో ఆయన చర్చించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద అరెస్ట్ చేసిన గ్రూప్ 1 అభ్యర్థులని వెంటనే విడుదల చేయాలని CIకి PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను PCC చీఫ్ మహేష్ గౌడ్ అందజేశారు. గాంధీ భవన్కి రావాలని గ్రూప్ 1 అభ్యర్థులకి సూచించారు. గాంధీ భవన్లో గ్రూప్ 1 అభ్యర్థులతో PCC మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. SRSP ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 TMCలు కాగా ప్రస్తుతం 80.501 TMCల నీరు ఉంది. 3 వరద గేట్ల ద్వారా 9372 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్త రవి తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో CH సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. TGPSC కార్యాలయం నుంచి చైర్మన్ మహేందర్ రెడ్డి, సభ్యులు, సచివాలయం నుంచి DGP జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్,
ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్నన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు సిఎస్సి అంత్యకుమారి. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతుండడంతో పరీక్షల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ విధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి సూచించారు. భారత్ స్టాక్ మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్తో బెంచ్ మార్క్ సూచీలు క్రాష్ అవ్వడంతో 3 లక్షల రూపాయల కోట్ల మేరకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యాయి. భారత స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. నెగిటివ్ సెంటిమెంట్తో బెంచ్ మార్క్ సూచీలు క్రాష్ అవ్వడంతో 3 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మధ్యాహ్నం బీఎస్సీ సెన్సెక్స్ 80,952, ఎన్ఎస్సీ నిఫ్టీ 24,740 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో ఇంట్రాడేలో 12% నష్టపోయింది. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ విపరీతంగా ఉంది. ఇన్ఫీ, టెక్కెమ్, ఎల్టీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ పోతుండడంతో ఐటీ, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా ప్రారంభంలో లాభపడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలను మరింత పెంచాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 318 పాయింట్ల నష్టంతో 81,501.36 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 25,000 మార్కును కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 86.5 పాయింట్ల నష్టంతో 24,971.30 వద్ద ముగిసింది. కార్పొరేట్ల నిరుత్సాహ ఫలితాలకు తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధిలో అంచనాలను తగ్గించడం మదుపరుల్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిఫ్టీ వరుసగా 2వ రోజు నష్టాల్లోకి జారుకుందని, అమెరికా సూచీలు కదం తొక్కినప్పటికీ ఆసియా, యూరప్ సూచీలు నష్టపోవడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ భవన్లో ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్వి సదస్సుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన్లో జిల్లాల వారీగా విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుంటున్న స్టాల్స్ని వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, కామారెడ్డి నుంచి వచ్చిన బీఆర్ఎస్వి విద్యార్థులతో కలిసి వారికి పార్టీ బుక్లెట్స్ అందించారు. బంగారం ధరలు మరో మైలురాయికి చేరువయ్యాయి. దేశీయంగా పండగ సీజన్ కావడంతో ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు కూడా భారీగా పుంజుకోవడంతో దేశీయంగా ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో తులం పుత్తడి ధర 79,000 రూపాయలకు చేరువైంది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర 250 రూపాయలు అధికమై 78,900కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకు ముందు రోజు ధర 78,650 రూపాయలుగా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండడంతో వెండి మరో 1,000 రూపాయలు ఎగబాకింది. కిలో వెండి 1,000 రూపాయలు ఎగిసి 92,500 నుంచి 93,500 రూపాయలకి చేరుకుంది. హైదరాబాద్లో 24 క్యారెట్ తులం గోల్డ్ ధర 490 రూపాయలు అధికమై 77,890 రూపాయలకి చేరుకోగా 22 క్యారెట్ ధర 450 రూపాయలకు ఎగబాకి 71,400 రూపాయలు పలికింది. కిలో వెండి మాత్రం 100 రూపాయలు దిగి 1,02,900గా నమోదైంది. ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం వీటి ధరలు పెరగడానికి ప్రధాన కారణమని ఆభరణాల వర్తకులు వెల్లడించారు. గ్లోబల్ మార్కెట్లో ఆన్స్ గోల్డ్ ధర $2,675 పలకగా వెండి $32.5గా ఉంది. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు.
బాల్కొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు. చేరిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు, బాల్కొండ మాజీ ఉప సర్పంచ్ షేక్ వాహబ్, సయ్యద్ మజహర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, సల్ల నర్సయ్య సొసైటీ డైరెక్టర్, పిప్పర అశోక్ మాజీ వీడీసీ ప్రెసిడెంట్, తోట గంగాధర్ మాజీ వార్డు మెంబర్, ఎర్రన్న నరేష్, ఆరిఫ్, ఉమేర్, తౌఫీక్ తదితరులు ఉన్నారు. వీరందరికీ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హైదరాబాద్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్కొండలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చేరిన వారు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో రాబోయే 5 రోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. తెలంగాణలో రాబోయే 5 రోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉత్తర కోస్తా తమిళనాడులో కేంద్రీకృతమైన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుందని, సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు వంగి ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈ నెల 20 వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావంతో 22 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వానలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ విజనరీ, గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శనీయమని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ అన్నారు. కౌటిల్య ఎస్జేపీ విద్యార్థులతో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ విజనరీ దేశానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. దీనికి ఉదాహరణ పబ్లిక్ పాలసీ ఎంతో ప్రభావితం చూపుతుందన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ను గుజరాత్ రాష్ట్రంలో అందజేస్తున్నారన్నారు. When we talk about good public policy, many of you are already aware of positive work being done by the government of India, but let me take you back a couple of decades ago to the Gujarat model again, which remains a prime example of effective public policy to this day. In Gujarat, agriculture policy was strategically paired with power sector reform and water source. Under a 1000-day program led by the Chief Minister Narendra Modi ji, his mission was to clearly provide 24-hour quality 3-phase power across the state and improve irrigation and agriculture to halt the mass migration of people from Gujarat to other states. You can find a lot of Gujarati. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చిట్టినాయుడి పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నో ప్రాణత్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం ఇది. మీ త్యాగాలతో పునీతమైన నేల ఈ తెలంగాణ నేల. ఈ 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పనిచేశాం. నీళ్లల్లో సంపూర్ణమైన విజయం సాధించాం. కాళేశ్వరం 100% పూర్తయింది. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు 95% పూర్తయ్యాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చి దశాబ్దాల తాగునీటి గోసను సమూలంగా తుడిచిపెట్టామని కేటీఆర్ తెలిపారు. నిధుల విషయానికి వస్తే 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 14వ స్థానంలో ఉండే. గతేడాది కేసీఆర్ దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానానికి ఎదిగాం. అన్ని వర్గాల కుటుంబాల్లో ఒక ఆర్థిక భరోసా నింపామని కేటీఆర్ గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్కు వస్తున్నారు. 10 జిల్లాల నుంచి ఆశా కార్యకర్తలు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. మా జీతం 1500 రూపాయలు ఉంటే అడగక ముందే 9900 రూపాయలు చేసిన మహానుభావుడు కేసీఆర్ అని ఆశా కార్యకర్తలు తెలుపుతున్నారు. మాకు ఆశ పెట్టి మోసం చేశారని ఆవేదన చెందారు. 9000 ఏంది 18,000 ఇస్తామని చెప్పి పత్తా లేకుండా పోయారు. మా కోసం మాట్లాడండి కోరారు. సందర్భానుసారంగా సమావేశాలు నిర్వహించి చిట్టి నాయుడిని వణికించి న్యాయం చేస్తామని ఆశా కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. గ్రూప్ 1 వాయిదా కోసం అశోక్ నగర్లో నిన్న రాత్రి అభ్యర్థులు రోడ్డెక్కారు. రిజర్వేషన్ల అమలు విషయంలో అన్యాయం జరుగుతుంది. 95% రిజర్వేషన్లకు తూట్లు పడుతున్నారు. మాకు ఉద్యోగాలు రాకుండా చిట్టినాయుడు మోసం చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపించారు. 60% రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు కల్పించేవారు. బతుకమ్మ చీర దిక్కులేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కనుక రంజాన్ తోఫా వచ్చేవి అని ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కేటీఆర్ తెలిపారు. ఎందుకంటున్నా అంటే వాళ్ళకు కూడా ఎరికే. అందుకే ఏం చేసిర్రు, ఎవరి దుకాణం వాడు తెలుసుకున్నాడు. ఇక సంపుడు చంపుతుండ్రు కిందికెళ్ళి మీద దాకా, ములుగు నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటే పనులు ఉన్నారు బిజీగా. సంపుడు చంపుతున్నారు ఎక్కడికక్కడ. మీకు నేను చెప్తే కొన్ని నమ్మరు, ప్రామిస్ చెప్తున్నా, మీరు చెప్తే కొన్ని నమ్మరు. నిన్నగాక మన ఒక బిల్డర్ వచ్చి నాకు చెప్తున్నాడు ఆయన, సార్ నేను హైదరాబాద్లోనే అతిపెద్ద బిల్డింగ్ కట్టినా, నువ్వు మున్సిపల్ మంత్రికి 8 ఏళ్ళు ఉన్నావు, నిన్ను కలుసుకునే అవసరం కూడా పడలేదు నాకు, మొదటిసారి కలుస్తున్నా అని ఛాయ్ తాగితందుకు వస్తా అంటే రమ్మన్నా తాగిండు. మరి ఎట్లా నడుతుంది బాయ్ సాబ్ అన్న, మీరున్నప్పుడేమో మంత్రిని కలిసే అవసరం కూడా పడలేదు సార్ నాకు బిల్డింగ్ పర్మిషన్కు. కేసీఆర్ భయంతో అధికారులు కూడా చక్కగా పనిచేద్దరు. ఇక ఈయన వచ్చినాక ఎట్లుంది పరిస్థితి అంటే, ఇక మీకు పేరు చెప్పగానే నాకు కరెంటు కనెక్షన్ కావాలి, ఆయన బిల్డింగ్కి ఏదో కరెంటు కనెక్షన్ కావాలి. అధికారులు ఎవరు స్పందిస్తలేరట. ఇక పైకి పోయి నాకు కరెంటు కనెక్షన్ కోసం ఈసారి అంటే ఫోన్ చేస్తానికి 25 లక్షలు తీసుకున్నారట ఒక ఫోన్. నిజామాబాద్లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో భాగంగా త్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగం వల్లనే నేడు శాంతియుత వాతావరణం నెలకొందని, ప్రజలు కూడా శాంతియుతంగా ఉంటున్నారని, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అక్టోబర్ 21, 2024 నుండి అక్టోబర్ 31, 2024 వరకు నిజామాబాద్ కమిషనరేట్లోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజనల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో అమరవీరుల దినోత్సవం, క్యాండిల్ ర్యాలీలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు, ఉచిత రక్తదాన శిబిరం కార్యక్రమం, జాతీయ ఐక్యతా దినోత్సవం, పోలీస్ కళా బృందం, పోలీస్ బ్యాండ్ ద్వారా జనరద్దీ గల ప్రాంతాలలో కార్యక్రమాల నిర్వహణ, అన్ని థియేటర్స్ యందు స్లైడ్స్ ద్వారా ప్రచారం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి టీజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు, చైర్మన్ ఆర్కే హాస్పిటల్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బండారి రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే టీజీఎఫ్ యొక్క ముఖ్య లక్షణం ఎక్కడ చూసినా నిరుద్యోగం పెరుగుతుంది కాబట్టి ఆయన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉంటానని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో పార్టీ నుండి నిలబడి ఓడిపోయిన వారు మళ్ళీ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబడడం చాలా సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. తనను గెలిపించినట్లయితే నిరుద్యోగంపై పోరాడతానని పేర్కొన్నారు. అయితే ఇప్పటికైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నానని, ఒకవేళ ఏదైనా పార్టీ ఆఫర్ చేస్తే టీజీఎఫ్లో పెద్దలందరితో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గ్రాడ్యుయేట్స్కి నేను ఒకటే చెప్తున్నాను, చాలా మందికి ఈ ఎలక్షన్స్ అవుతున్నాయి అనేది అవేర్నెస్ లేదు. కాబట్టి ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కేవలం టీచర్సే అనుకుంటున్నారు. ఇది టీచర్స్తో పాటుగా దీంట్లో గ్రాడ్యుయేషన్ అయిపోయి 3 years ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఓటు వేయడానికి ఎలిజిబుల్. కాబట్టి మీ అందరూ కూడా ఓటు నమోదు కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఏదైతే దీని తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో మా కంప్లీట్ మేనిఫెస్టో, తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అక్కడ మేము చెప్పి దాని విధి విధానాలు, దాన్ని ఎట్లా మనము పరిష్కరించగలం అనేది మేము నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు చెప్తాము. అండ్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షత వహించగా నగర మేయర్ నీతు కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కుల మాతలకు చెందిన సాంప్రదాయాలు, పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ మహానీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహోన్నతమైన రామాయణ గ్రంథాన్ని అందించిన మహాకవి వాల్మీకిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దుర్గుణాలను విడనాడి సద్గుణాలను అలవర్చుకోవాలని, సమాజ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. వాల్మీకి రచించిన రామాయణంలోని ప్రతి ఘట్టం నైతిక, సామాజిక విలువలను ఉపదేశిస్తుందని, కుటుంబ బంధాలు, సుపరిపాలన వంటి అనేక అంశాలను బోధిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి రమేష్, నర్సయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వాల్మీకి సంఘం అధ్యక్షుడు నరేష్, బీసీ సంఘాల నాయకులు బొత్స ఆంజనేయులు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. గురువారం రోజున గాంధారి మండలం ముదోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద వర్గాల పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించడం జరుగుతుందని, వాటిని సక్రమంగా అందించాలని అన్నారు. చిన్నారులకు ఆటపాటలు, విద్యాబుద్ధులు నేర్పించాలని తెలిపారు. కేంద్రంలో 25 మంది పిల్లలను నమోదు చేయగా 17 మంది మాత్రమే అటెండెన్స్ ఉందని, మిగతా పిల్లలను కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఆరోగ్యవంతంగా లేని పిల్లలకు బాలామృతం అందించాలని తెలిపారు. పోషకాహారం లోపం కలిగిన పిల్లల్ని స్థానికులు దత్తత తీసుకొని న్యూట్రిషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు, వంటగదులను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రానికి రాని పిల్లలను వచ్చే విధంగా వారి పోషకులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సిడిపిఓ సూపర్వైజర్లతో అన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా లేవని, వాటిని శుభ్రపరచాలని ప్రిన్సిపాల్కు తెలిపారు. గతంలో పాఠశాలల్లో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, సిడిపిఓ స్వరూపారాణి, సూపర్వైజర్ వినోదిని, మండల విద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి గొప్ప కవి అని, తత్వవేత్తగా పేరు గడించారని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందున గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జయంతి ఆశ్వయుజ పౌర్ణమి రోజున నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. మహర్షి వాల్మీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కవిగా, తత్వవేత్తగా పెరుగడించారని, మహర్షి వాల్మీకిని ఆదికవిగా అభివర్ణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. గురువారం రోజున గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వర్షాలు కురుస్తున్నాయి, ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ సిద్ధంగా ఉంచుకోవాలని, ధాన్యం తూకం వేయడానికి వేయింగ్ మిషన్ గాని, సంచులు తదితర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వరి పంటను రైతులు ఆరబెట్టుకొని సెంటర్కు తీసుకురావాలని తెలియజేయాలని సూచించారు. అలాగే ధాన్యంను శుభ్రం చేసుకుని వచ్చే విధంగా రైతులకు తెలియజేయాలని అన్నారు. ప్రతి రైతుకు టోకెన్ జారీ చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన వరిని వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ప్రతి సంచిపై సెంటర్ నంబర్, జిల్లా కోడ్ను వేయాలని తెలిపారు. వరి ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, పౌర సరఫరాల అధికారులు, జిల్లా సహకార అధికారి, గ్రామస్తులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి తన కవిత్వం ద్వారా సామరస్యం, ప్రేమ, త్యాగం, అభివృద్ధి ఆధారిత పాలనను ప్రపంచవ్యాప్తంగా చాటుతూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్యాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని, అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. రామకావ్యం వెలుగులో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ హనుమంతరావు, ఆర్డీఓ మధుసూదన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గంజాయి, కోరోఫామ్, ఆల్ప్రాజోలం వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సూచనలు చేశారు. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన వైజాగ్, పాడేరు, అరకు తదితర ఏరియాల నుండి నిజామాబాద్ మీదుగా గంజాయిని అడపాదడప మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున గట్టి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని ఆ వ్యసనం మానుకునేలా డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించాలన్నారు. కాగా గడిచిన 2023 సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది గంజాయి కేసులు కొంతవరకు తగ్గాయని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వివరించారు. ఎక్సైజ్ శాఖతో సమన్వయం పెంపొందించుకొని మత్తు పదార్థాలు రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే దిశగా పోలీస్ శాఖ తరపున కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. మకరన్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి, డిఐఈఓ రవికుమార్, అటవీ, రవాణా, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని శివాజీనగర్ ఐటీఐ పక్కన గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నగరంలోని శివాజీనగర్ ఐటీఐ గ్రౌండ్లో గల జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రైవేట్ ఉద్యోగాల కోసం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరై పలు ఉద్యోగాలకు నియామకమయ్యారు. ఇక్కడ ఈరోజు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఇందులో వచ్చేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే టైటిల్కి ఈరోజు ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటున్నాం. సో వాళ్ళకి వచ్చేసి బెనిఫిట్స్ చాలా ఉంటున్నాయి. 21,000 శాలరీ ఆఫర్ చేస్తున్నాము. సో ఈ వేదికను అరేంజ్ చేసినందుకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మల్లికార్జున్ సార్కి, మధుసూదన్ సార్కి ధన్యవాదాలు తెలుపు. కోరుట్ల సాయిరామ దేవాలయంలో పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరామ దేవాలయంలో కోజగిరి పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకొని ఉదయం సాయినాథుడికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అనంతరం మధ్యాహ్న హారతి, సాయి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. గురువారం పౌర్ణమి కలిసి రావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ఇన్ఛార్జ్ కాంతారెడ్డి మాట్లాడుతూ పౌర్ణమి, గురువారం కలిసి రావడంతో భక్తులకు ఇలాంటి ఆటంకాలు, ఇబ్బందులు జరగకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తెలిపారు. బాన్స్వాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం గురువారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో 3,10,00,000 రూపాయలతో పనులు చేపట్టి అమృత్ పథకం కింద మంజూరు 52 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరిరాజు, వైస్ చైర్మన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయమైంది. అందులో ముఖ్యమైన అంశాలు కొన్ని తీసుకున్నాం. దాంట్లో అన్నీ కూడా కౌన్సిల్ ఆమోదం పొందింది.
మరియు కావాల్సినవి కూడా రాబోయే కాలంలో మరి ఇంకా కొన్ని పనులు అడిగారు. ఆ పనులు కూడా మేము తీర్మానం చేసుకొని పెట్టాం. నిధులు ఎట్లెట్లా వస్తే ఆ పనులు కూడా అట్లా చేస్తాం. మొన్ననే మన TUFIDC నిధులు మళ్ళీ మాకు రిటర్న్ వచ్చినాయి. దాంట్లో 3,10,00,000 టెండర్ కూడా అయింది ఆల్రెడీ. అది కూడా అగ్రిమెంట్ అవుతుంది. ఈ వారం 10 రోజుల్లో కూడా ఇంకా అన్ని వార్డులో ఫస్ట్ నుంచి 19 వార్డుల వరకు కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే ముఖ్యమైన ఉన్నాయో వాటికి గుర్తించి పెట్టడం జరిగింది. అవి కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తాం. నిజామాబాద్ నగర శివారులోని నాగారంలో గల శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా సిద్ధేశ్వర సంస్థానంలో 19వ వార్షికోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక సత్సంగం వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగర శివారులోని నాగారంలోని నందిగుట్టలో గల శ్రీ పూలాజీ బాబా ధ్యాన కేంద్రంలో 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థాన అధ్యక్షుడు ఇంగ్లే కేశవ్, గౌరవ అధ్యక్షుడు ఇంగ్లే వామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు మనిషి డబ్బు, అధికారం, హోదాల కోసం పరిగెత్తడం వల్ల తనలోనున్న ఆత్మ అఖండ దివ్యశక్తిని తెలుసుకోలేకపోతున్నాడన్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా పేరుగాంచిన వేణుగోపాల్ యాదవ్ను DCC అధ్యక్షుడిగా నియమించాలని PCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీని కేటాయించాలని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున అనేక ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ యూనివర్సిటీని సాధించడంలో కీలక పాత్ర పోషించి సాధించడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్ హయాంలో తెలంగాణలో IIIT బాసరాలో కేటాయించాలని పోరాటం చేసిన విద్యార్థి సంఘాలకు కన్వీనర్గా పనిచేశారు. బాసరాలో IIITని సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ PCC అధ్యక్షుడు కావడం హర్షణీయం. DCC విషయంలో PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వేణుగోపాల్ యాదవ్ పేరును పరిశీలించవలసిందిగా త్వరలో BC సంఘాల ఆధ్వర్యంలో PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కలవనున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నిజామాబాద్ జిల్లా BC విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ త్యాగశేఖర్, నీరజ, మహేష్, కార్తిక్ యాదవ్, సర్నర్ శ్రీకాంత్ ఉన్నారు. వేణుగోపాల్ యాదవ్ గారు అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ యూనివర్సిటీ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ ప్రభుత్వంలో మాకు తెలంగాణ ప్రభుత్వం లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీని ఆంధ్రకు తరలించకపోతారని చెప్పేసి అంటే ఒక విద్యార్థి నాయకుడిగా జాయింట్ యాక్షన్ కమిటీ పైన రైలు రోకో కానీ అనేక ఉద్యమాలు చేసి కేసులు వేసుకొని మన డిచ్పల్లికి వచ్చే విధంగా పోరాటాలు కొనసాగించినటువంటి వేణుగోపాల్ యాదవ్ గారికి నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాల్సింది. భీమ్గల్ మండలంలోని కృషి హైస్కూల్లో 68వ SGF మండల టీంల ఎంపిక నిర్వహించారు. భీమ్గల్ మండలంలో కృషి హైస్కూల్ నందు 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ భీమ్గల్, వేల్పూర్ మండలాల కబడ్డీ అండర్ 14 ఇయర్స్, 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ భీమ్గల్ జోన్ టీమ్స్ని సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో భీమ్గల్, వేల్పూర్ మండలాల పాఠశాలల క్రీడాకారులు స్కూల్కి 4 చొప్పున పాల్గొనడం జరిగింది. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేయడం జరిగింది. రేపు సిన్నాపల్లిలో జరగబోయే జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో భీమ్గల్ జోన్ జట్టు పాల్గొనబోతుందని ఎస్ రమణ ఫిజికల్ డైరెక్టర్ భీమ్గల్ హైస్కూల్ తెలియజేశారు. ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ మండల MEO స్వామి సార్ పాల్గొన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి MEO స్వామి మాట్లాడుతూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారిని ఆకాంక్షించారు. ఈ యొక్క కార్యక్రమంలో భీమ్గల్ మండల PRTU అధ్యక్షులు శేఖర్, వేల్పూర్ ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్, పడగల్ ఫిజికల్ డైరెక్టర్ జక్కరాజు, మోతే ఫిజికల్ డైరెక్టర్ సురేష్, పల్లికొండ ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య, అజిత్ రెడ్డి, కృషి హైస్కూల్ PRTU రాష్ట్ర బాధ్యులు వాసుదేవ్, వినోద్, మురళి తదితరులు పాల్గొన్నారు. తమ కళలను ప్రదర్శించే చక్కని వేదిక కళా ఉత్సవ్ అని DEO దుర్గాప్రసాద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలభవన్లో కళా ఉత్సవ్ కార్యక్రమం 2వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు డ్యాన్స్, ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్, థియేటర్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి EMO జీవన్ సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ విచ్చేశారు. తమ కళలను ప్రదర్శించుకునే చక్కని వేదిక ఈ కళా ఉత్సవం అని తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన గైడ్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రథమ బహుమతి వచ్చిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లాలని, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మన ఇందూరు జిల్లా పేరును తీసుకువెళ్లాలని జీవన్ తెలియజేశారు.
వ్యవసాయ కార్మికులకు 12,000 కూలీ బంధు ఇవ్వాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నాందేవాడలోని జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొర్ర సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షురాలు గోలం లక్ష్మి, సహాయ కార్యదర్శి జి లక్ష్మణ్, ఎన్ గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు జి చంద్రకాంత్, పి రాజేశ్వరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పటికీ 6 గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యం జరుగుతుంది. వ్యవసాయ కార్మికులకు మొండి చేయి చూపిస్తున్న ఈ ప్రభుత్వం సమాజంలో 70% ఉన్న వ్యవసాయ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 చొప్పున కూలీ బంధు పథకాన్ని అమలు చేయాలని, ఇప్పటికీ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, పింఛన్లు దసరా నుండి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని PRUTS జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గర్ల్స్ హై స్కూల్, వీక్లీ బజార్, పురాణిపేట్, దరూర్ కాలనీ, దరూర్ KGBV, గాంధీనగర్ హై స్కూల్, పోర్ట్, కాజీపూర్ హై స్కూల్ పాఠశాలలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 2018 నవంబర్ నుండి 2024 నవంబర్ వరకు 6 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాలు ఉన్నత పాఠశాలలో బోధించి ఉండాలని వారు తెలిపారు. నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ PRTS బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 2024 DSC ద్వారా నియామకమైన నూతన ఉపాధ్యాయులను PRTSలో సభ్యత్వ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు విద్యాదేవి, ప్రధాన కార్యదర్శి పద్మ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జమున, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందన, రజిత, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీదేవి, షఫీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల కూరగాయల హోల్సేల్ మార్కెట్లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్లో ఉన్న షాప్ యజమానులకు ఇచ్చిన షాప్ స్థలం ఉన్నంత వరకే కూరగాయల విక్రయాలు జరగాలి. షాప్ ముందు ఉన్న రోడ్డుపై కూరగాయల విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి హెచ్చరించారు. అనంతరం మార్కెట్లో వెహికల్స్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని యూనియన్ ప్రెసిడెంట్ని కోరారు. మార్కెట్లో పాడైన కూరగాయలను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. నిర్మల్ జిల్లాలో మోసల లోడుతో వెళ్తున్న రవాణా లారీ బోల్తా పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామడ మండలం ముండెగుట్ట గ్రామ సమీపంలో 44 జాతీయ రహదారిపై మోసళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ లారీ బీహార్ జిల్లా పాట్నాలోని సంజయ్ గాంధీ బయోలాజికల్ పార్కు నుండి కర్ణాటక రాజధాని బెంగళూరులోని బానర్ గట్స్ బయోలాజికల్ పార్కుకు 8 మొసళ్లతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో 2 మొసళ్లు బయటకు రావడంతో వాటిని అధికారులు బంధించారు. భీమ్గల్ మండలంలో మద్యానికి బానిసై టేకు చెట్టుకు దడివే రాజేందర్ అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వయసు 59 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాల నుండి మద్యానికి బానిసై ప్రతిరోజు ఇంటికి మద్యం తాగి వచ్చేవాడని, నిన్న కూడా మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి ఇంటికి రాగా మృతుని భార్య ఎందుకు మద్యం తాగి ఇంటికి వచ్చినావు అని అడిగినందుకు మృతుడు కోపంతో ఇంట్లో నుండి వెళ్లిపోయి భీమ్గల్ శివారులోని అడ్డగుట్ట అడవిలో టేకు చెట్టుకు లుంగితో ఉరి వేసుకుని చనిపోయాడని మృతుని భార్య దడివే శోభ ఫిర్యాదు చేయగా భీమ్గల్ ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి జయంతిని నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించి వాల్మీకి జయంతిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దళిత సమాజానికి చెందిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం గొప్ప కార్యమని, సామాజిక సామరస్యత్వం సనాతన ధర్మంలో ఎప్పటి నుంచే ఉందని తెలిపారు. మధ్యలో కొంతమంది స్వార్థపరులు వారి ప్రయోజనాల కోసం హిందూ సమాజంలో అంటరానితనాన్ని తీసుకువచ్చి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది.
రాబోయే రోజుల్లో అసమానతలు లేని సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, ఆ దిశగా నరేంద్ర మోడీ దేశాన్ని విశ్వగురువుగా చేయడానికి కంకణం కట్టుకున్నారని, మనమంతా ఒకటే భావంతో ఉండాల్సిన అవసరం ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన కర్తవ్యం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ బృందం చే భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కుమార్, బాలకృష్ణ, సంజీవ్, ముత్యం, దీపక్, కెప్టెన్ రాజు, ముక్తార్ సింగ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా భారతీయులందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించి సనాతన ధర్మాన్ని సమాజానికి తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని చరిత్రని ప్రజలకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు అడ్డుకోవడం జరిగింది. ఆ మహనీయుని జయంతిని భారతీయ జనతా పార్టీ నిర్విరామంగా జరుపుతూ, వారు చేసినటువంటి రచనల్ని, వారు సూచించినటువంటి మార్గాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఆ మహనీయుని స్మరించుకుంటూ, వారు అందించినటువంటి స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్నటువంటి సంకల్పంతో భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎస్సీలని సమాజానికి దూరంగా ఉంచిండ్రు, ఎస్సీలని సమాజానికి వేరుగా ఉంచిండ్రు అనేటువంటి ఏదైతే వాదనలు వచ్చినాయో ఇవన్నీ కూడా మధ్యంతరంగా వచ్చినాయి. మన సనాతన ధర్మంలో ఎటువంటి కుల వివక్ష లేకుండే మొదటగా మహర్షి వాల్మీకి కాలంలో ఇటువంటి విషయాలు ఎక్కడ కూడా లేకుండే, సెంటర్లో మధ్యలో వచ్చినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా దీన్ని మధ్యలోనే తుంచేద్దాం, మనమందరం కూడా ఒకటిగా ఉందాం, భవిష్యత్ భారతాన్ని నిర్మాణంలో భాగంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. దాన్ని సాకారం చేయడం కోసమే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ నెల 20న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు TUCAలో IFTU విలీన సభను జయప్రదం చేయండని IFTU నాయకులు పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో TUCAలో IFTU విలీన సభను జయప్రదం చేయాలని ముద్రించిన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో IFTU జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 20న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు జరుగు TUCAలోకి CPIML మాస్లైన్ అనుబంధ కార్మిక సంఘమైన IFTU విలీన సభను జయప్రదం చేయాలని 14 రాష్ట్రాల్లో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న TUCAలో IFTU విలీనం చేసి కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గంపై దాడి తీవ్రమవుతున్న తరుణంలో ఈ దాడిని ఎదుర్కొనేందుకు దేశంలో ఒక బలమైనటువంటి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కార్మిక హక్కుల కోసం బలమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి కార్మికులకు అండగా నిలవాలని మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను కడు బానిసలు చేసి ఈ లేబర్ కోడ్ను అమలు చేయకుండా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు చేసి కార్మిక హక్కులను కాపాడుకోవాలనే లక్ష్యంతో TUCAలోకి IFTU విలీనమని అన్నారు. CPI మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, కార్మిక సంఘ నాయకులు అనిల్, రవి, అశోక్, రాజేశ్వర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఏర్గట్ల మండలంలోని తాళారాంపూర్ గ్రామంలోని రోడ్డుపైకి మొసలి మంగళవారం అర్ధరాత్రి వచ్చిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గ్రామంలోని రామాలయం వెనుక వైపు నుంచి మొసలి జనవాసాల్లోకి వచ్చిందన్నారు. సమాచారాన్ని తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వచ్చేలోపు మొసలి కనబడకుండా పోయిందని గ్రామస్తులు చెప్పారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో మండల వికలాంగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల జిల్లా సెక్రటరీ సురేష్, మండల నాయకులు రమేష్, రజాక్ మాట్లాడుతూ మండల వికలాంగుల కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం ఏర్పాటు చేశామని వారు చెప్పారు. ప్రభుత్వం నుండి వికలాంగులకు వచ్చే సబ్సిడీలు, పెన్షన్లు రాని వారికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని, అలాగే తక్కువ శాతం అంగవైకల్యం ఉన్న వారికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ప్రతి మండలానికి వికలాంగుల భవనం ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
త్వరలోనే వికలాంగుల మండల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హామీలు ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సురేష్, మండల కార్యవర్గం సభ్యులు రమేష్, రజాక్ శేఖర్, భరత్, చందు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల మండల కమిటీ ఐక్యత కోసం మేము మండల్ మీటింగు పెడుతున్నాం. ప్రతి ఊర్లే వికలాంగుల దగ్గర అన్నీ రాసుకొని వాళ్ళకు లోటుబాట్లు అంటే వాస్తవంగా వస్తుందా, ఎంత పర్సెంట్ ఉంది, కొందరికేమో ఉండి వస్తలేదు, అందరి బాధలు ఏంది అని చెప్పేసి మండల్గా మేము 18 ఊళ్ళు అన్నిటిలో తిరిగి అన్ని సర్వే చేసి మొత్తం ఎట్లున్నది ఏం కథ అని తెలుసుకొని మేము వికలాంగుల మండలి ఏర్పాటు చేస్తున్నాము. నాగపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు లంబడి పోచమ్మ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి సిరు సంపదలు, ప్రజలు, పశువులు చల్లగా ఉండాలని అమ్మవారికి ప్రతి సంవత్సరం పూజలు నిర్వహించారు. అనంతరం వనభోజనాలకు వెళ్లడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈరోజు పూజలు నిర్వహించి వనభోజనాలకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బోధన్ అంబేద్కర్ చౌరస్తా నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మూతికి నల్ల బట్టలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకి వినతి పత్రం అందజేశారు. పీజీ డిగ్రీ కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు నిరసన తెలియజేశారు. గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని అన్ని పీజీ డిగ్రీ విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నారు. విడుదల కావడం మూలంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలు అనేక సాధక బాధకాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొందరగా స్పందించి ఆ పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే 3 సంవత్సరాల స్కాలర్షిప్స్ ఉన్నాయో, అది అంటే ఉపకార వేతనాలు కావచ్చు, బోధనా రుసుములు కావచ్చు, అవి వెంటనే విడుదల చేస్తే ఈ ప్రైవేటు కళాశాలలు కొంచెం బాగుపడే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు మేము ఏదో విద్యార్థులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో బంద్ చేయలేదు. మేము కాలేజీలు పెట్టినప్పటి నుంచి ఒక విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఆర్నిషలు మేము కష్టపడుతున్నాం. ఈరోజు అందరం తరగతి గదిలో ఉండాల్సినటువంటి వాళ్ళము ఈరోజు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వాలు సకాలంలో కనుక స్కాలర్షిప్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న కేబినెట్ సమావేశం. మంత్రివర్గ విస్తరణ, పలు అంశాలపై చర్చ. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి. అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశం. గాంధీ భవన్ వద్ద అరెస్ట్ చేసిన గ్రూప్ 1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన. మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీగా చర్యలు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 494, నిఫ్టీ 221 పాయింట్లు డౌన్. అంగన్వాడీకి వచ్చే పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ముదోలి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంవన్. రానున్న 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక. జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చిట్టినాయుడి పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరిక.
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సునీల్ కుమార్. మరో మైలురాయికి చేరువైన బంగారం ధరలు. పండగల సీజన్ కావడంతో ఊపందుకున్న ఆభరణాల కొనుగోళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.